మీరు యాక్టింగ్కి వచ్చిన కొత్తలో మీరే ఒక అంటే హాట్ సెన్సేషన్. నాకు ఇప్పుడు తెలుస్తుందండి. అప్పుడు నాకు అంత పేరు అన్నింది. స్మిత గారు ఉన్నారు అప్పుడు. ఎప్పుడు? సిల్క్ స్మిత గారు. స్మిత ఓన్ మూవీ కూడా చేశాను కదా, ఓన్ ప్రొడక్షన్ 2 సినిమాలు చేశాను. స్మిత ఎలా ఉండేవారు? చాలా క్యూట్ అండి, చాలా క్యూట్, చాలా మంచి అమ్మాయి. అది బయట వాళ్ళు అట్లా అనుకున్నారో ఏమో, కానీ తను చేసింది కరెక్టే. తన్ని అది నిజమా కాదో తెలీదు, తను ఎంత కష్టపడి వచ్చిందని కొన్ని చెప్తుంటారు, నేను విన్నాను తప్పితే మనకు తెలీదు. అట్లాంటి వాళ్ళని అమ్మాయి చేసింది కూడా కరెక్టే. నిన్న 10 సార్లు ఈ కంపెనీ చుట్టూ తిరిగిపించారు కదా, అది 10 సార్లు తిప్పేసుకుంది. కానీ హార్ట్లో అసలు ఏముండదు, అన్నీ చెప్తుంది అంత ఓపెన్గా. కానీ ఆవిడే సెన్సేషను. అదే తర్వాత అనురాధ వచ్చింది. అనురాధ నేను బాగా క్లోజ్. అనురాధ తర్వాత నేను వచ్చాను. అప్పుడు మీరు అందరూ ఇలాగా విల్లీస్గా కానీ అలా, లేకపోతే ఈ డాన్స్ నెంబర్స్కి, స్పెషల్ సాంగ్స్కి, ఐటమ్ సాంగ్స్ అని ఇప్పుడు అంటున్నారు. నేను స్మిత కలిసి చేశాము. కానీ అప్పుడు ఎలా ఉండేది అంటే రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఇండస్ట్రీలో. బట్ ఎక్కడైనా చిన్న చూపు కానీ కొంచెం లైట్గా కామెంట్ చేయడం చేసేవారా మిమ్మల్ని? లేదు, అట్లాంటి లేదు. వెనక చేసుకున్నారు ఏమో తెలియదు. కానీ ఒక్కసారి మాత్రం ఒక్కతను మాత్రం ఏదో అరిశాడని చెప్పేసి కొట్టాను, బాగా కొట్టాను. నేను యాక్టింగ్లో ఉంటాను బిఫోర్ మ్యారేజ్. ఒకసారి మీరు కొట్టారా? వాడిని తీసుకొచ్చి రోడ్డు మీద నుంచి తీసుకుని వచ్చి, నేనంటే నడుచుకుని వస్తున్నాము. అంటే మా ఇంటికి ఒక 4-5 ఇల్లు కలిపి మా ఇంటి వెనకున్న వాళ్ళు అట్లా షిఫ్ట్ అయిపోయారు. అత్త అని పిలుస్తాము. అత్త వాళ్ళ ఇంటికి నేను మా అక్క నడుచుకొని వెళ్ళాము. నైట్ టైం 7 o'clock 8 o'clock ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు మాట్లాడుకొని నేను ఆర్టిస్ట్ అయిపోయాను. వస్తుంటే వాడు ఏదో బూతులు చెప్పేశాడు. అక్కడేమో కరెంట్ లేదు. దాటివి మా ఇంటికి మధ్యలో రోడ్ ఎడ్జ్లో ఉంటుంది కదా, అక్కడ లైట్ ఉంది. అప్పుడు పట్టుకున్నాను వాడిని. పట్టుకొని నేను బాగా కొట్టి, మా అక్క కూడా నాలాగే రౌడీయే. తను కూడా అప్పుడు పెళ్లి కాలేదు. పెళ్ళి అయింది, పెళ్ళి అయి పిల్లలు ఉన్నారు. కొట్టి ఏం చెప్పారు? కొట్టి తీసుకుని వచ్చి మా ఇంటి, మా చిన్న ఇల్లే కానీ ఆ పిల్లర్స్ ఉంటుంది చుట్టూ, ఒక 7-8 పిల్లలు. ఆ పిల్లలను కట్టేశాను. కట్టేసి మళ్ళీ వాడు ఫోన్ నెంబర్, వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి సారీ చెప్పేసి వాడిని తీసుకెళ్ళారు. మీరైతే ఎప్పుడు ఫైర్ బ్రాండే కాదు. నేను చిన్న దీనికన్నీ పట్టించుకోను, కానీ బూతులు వస్తే కోపం. అంటే బూతులు ఇట్ కమ్స్ ఫ్రమ్ డిస్రెస్పెక్ట్. అంటే మర్యాద లేకుండా ఉండడం అనేది చాలా బ్యాడ్. అది కొంత వాళ్ళకి, అందరూ అట్లా కాదు కదా. అందరు కాదు కదా. ఏదైనా ఒక్క వాళ్ళు ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే కొంచెం చీప్గా థింకింగ్ ఉన్నవాళ్ళు, అట్లాంటి దగ్గర నుంచి కొన్ని ఇది వస్తుంది. స్మిత గారు ఎలా పోయారు శాంతి గారు అప్పుడు? స్మిత గారు వచ్చి అదే నాకు వినిపించింది ఫ్యామిలీ ఇదే. ఆయన హస్బెండ్ పెళ్లి చేసుకోమని చెప్తే చేసుకోలేదని, అది 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 అట్లా ఒక్కొక్కలాలు ఒక్కొక్క రకం చేస్తారు. ఇంకొక ఇది చాలా అసహ్యంగా కూడా చెప్పారు. అది మనం అది నిజమా కాదని మనం నోరి, అమ్మాయి కూడా హెల్త్ బాగాలేదు కాదు. నేను దానికి ముందు వర్క్ చేశాము కదా స్మిత, మేము వర్క్ చేసాము. దానికి ఒక 2-3 months బ్యాక్ అయితే వర్క్ చేసాము. ఒక తమిళ సినిమా అయితే వర్క్ చేసాము. నేను స్మిత ఇద్దరు చేసాము. తనకి చెప్తుంది, అన్నీ చెప్తుంది. తన ఆయన హస్బెండ్ని ఎట్లా కలిసింది, తర్వాత ఆయన పిల్లల గురించి మాట్లాడుతుంది. ఆయనకి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. అప్పుడే వాళ్ళు కాలేజ్ చదువుతున్నాడు. వచ్చిన అబ్బాయి కూడా లొకేషన్కి వచ్చాను, నేను చూశాను. రాధాకృష్ణ కదా ఆయన పేరు. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ అని విన్నాం. అంటే ఆయన ఎప్పుడు, నేను ఒక తెలుగులో 2-3 సినిమాలు చేశాను తనతోటి. తమిళ్లో ఒక 2-3 సినిమాలు చేశాను. తన ఓన్ ప్రొడక్షన్లో 2 సినిమాలు చేశాను. వచ్చినప్పుడు అంతా నాకు ఫ్రూట్స్, చాక్లెట్ నేను చెప్పి, అప్పుడు అంతా టాప్లర్ లేదు, మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అది 5 star అన్నీ తీసుకుని వచ్చేస్తుంది. చ్యూయింగం తీసుకుని వచ్చేస్తుంది. బబుల్ గమ్స్ అన్నీ పెద్దగా తీసుకుని రోజు తీసుకొచ్చింది. నేనేమో తలకోణలో ఉన్నాను, తనేమో తిరుపతిలో ఉండింది. నేను తిరుపతి ఉండనని చెప్పాను. 1 hour ట్రావెల్కి పోతుంది. అప్పుడు రోడ్స్ సరిగా లేదు. సో తను రోజు పొద్దున్న రాగానే శాంతి నీకోసం తీసుకొచ్చాను అనేసి. షీ వాజ్ ఆల్సో లవ్డ్ అ లాట్. ఇప్పుడు అందరు తలుచుకుని ఆవిడ మీద పిక్చరే తీశారు. నిజంగా మంచి అమ్మాయి అండి, చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక పిచ్చితనం, అది ఏదో ఒక, అది అంటారు కదా సూసైడ్ మైండ్ వస్తే ఒక క్షణంలో జరిగేది, అట్లా అనుకుని ఏదో చేసుకుంది. షాక్ అయి ఉంటారు మీరు ఆ టైంలో కదా? అయ్యో, నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరు కాదు, బాంబేలో ఉన్నాను. నాకు పిచ్చి లేచిపోయింది. అంటే ఏమవుతుందంటే ఒక సిస్టర్స్ లాగా అయిపోతారు కదా, అంటే ఇండస్ట్రీలో కొలీగ్స్. అది నాతోటి చాలా క్యూట్గా మాట్లాడుతుంది. అన్ని చెప్పింది, నాకు చెప్పింది అన్ని. నేను అప్పుడు కూడా చెప్పాను స్మితకు అంటాను,
మీరెందుకు ఇంకా అద్దె ఇంట్లో ఉన్నారు, అప్పుడే లక్షలు కదా ఒక రోజుకి, నేను వచ్చే ముందే ఎంత రోజుకి 1,00,000 అమ్మాయికి. మేము 1,00,000 ఎప్పుడు చూసాము, వచ్చి ఒక 10 సంవత్సరం దాటి 1,00,000 చూసాము. అప్పుడు ఉన్న దీనికి పర్ డే ఇచ్చేవారు అప్పుడు. పర్ డే 1,00,000, 2,00,000, 3,00,000 అంట. ఆవిడ వచ్చి చెప్తుంటారే, ఆ డబ్బులు వచ్చి మంచం మీద వేసేసి బెడ్షీట్స్ దాని మీద పడుకుంటుందంట. నిజమే అయితే అదే నాకు చెప్పింది. నేను వేషాలు తిరిగినప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఇట్లా వేసేసి దాని మీద పడుకుంటాను శాంతి. అంతది. నేను అప్పుడే వచ్చి 5 lakhs ఎంతో అద్దెకి, ఇది రెంటెడ్ హౌస్కి. దాంట్లో మొత్తం అన్ని ఇల్లు తీసుకుని మొత్తం అన్ని చేపిస్తుంది. దానికి ఇల్లే కొండవచ్చు అమ్మి, అప్పుడే అన్ని లక్షలు ఖర్చు పెడుతుందంట. అవును, 5 lakhs రెంట్ అంటే ఇంకా మరి ఏమనాలి. దానికి లోపల ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది. అదే కదా, దానికంతా అయితే లగ్జూరియస్గా అలా చాలా ఇదిగా బతికింది. దాని ముందు ఒక్క డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, మేమిద్దరు కూర్చొని మాట్లాడుతుంటాం కదా, నాకైతే వచ్చి మేడం రెడీ అని చెప్తారు. ఆవిడ దగ్గర వెళ్ళి చెప్పడం, మేమిద్దరే కాంబినేషన్ ఉంటుంది. ఆవిడ దగ్గర వెళ్ళి చెప్పడం, పక్కనే ఉంటాము, చెప్పడానికి కూడా భయపడతారు. అమ్మాయి ఎప్పుడు నేను చెప్పింది అది వచ్చి స్మిత పోయి మధ్యలో కొంచెం ఖాళీగా ఉన్నారు, అనురాధ వచ్చింది మధ్యలో, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. తర్వాత నేను వచ్చాను, వచ్చినప్పుడు మళ్ళీ స్మిత మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ వస్తుంటే నేను స్మిత చాలా సినిమాలు చేసినప్పుడు అప్పటికి భయపడుతున్నారు అమ్మాయికి వెళ్ళి షార్ట్ రేటింగ్ చెప్పడానికి. అంటే ఆ మర్యాద అది అమ్మాయికి ఎక్కడ తగ్గలేదు. అమ్మాయి చచ్చినప్పుడు కూడా రానిలాగే కదా. చాలా సాడ్ అండి, చాలా వెళ్ళిపోవడం. ఆవిడ మంచితనం గురించి అందరూ మాట్లాడతారు ఇవాళ అందరూ. లేదు, అమ్మాయి దగ్గర చెడ్డ ఇది లేదు. అమ్మాయిని ఇది చేసి కాబట్టి లేట్గానే వస్తుంది షూటింగ్కి. నాకు చెప్తుంది శాంతి, నేను రేపు 10 o'clock 11 o'clock వస్తాను, ఓకే అని చెప్తుంది. డాన్స్ బాగా చేసేవారా? అంటే మీరు డాన్సర్ లేదా? స్టైల్ డ్రెస్సెస్ అంతే, డాన్స్ రాదు పెద్ద. మీరు సూపర్ డాన్సర్ మీరు. అది నాకు చెప్తుంది. అనురాధ కూడా చేస్తుంది కానీ అంత గ్రేస్ ఉండదు. సిల్క్ డాన్స్ చేయదు కానీ అంత గ్రేస్ ఉంటుంది. మా ముగ్గురు తీసుకుంటే డాన్స్ ఎక్కువ చేసేది అనురాధ. స్టైల్, బాడీ, అది ఆ గ్రేస్ అదంతా స్మిత. 3rd పొజిషన్ అది. ఎంత స్వీట్, మీరు మంచిగా చెప్తున్నారు అలా. మీరెంత అసలు కాదు మణిరత్నం గారి సినిమాలో మిమ్మల్ని చూశాక అసలు ఎలా ఉండేది అసలు ఆ సన్నివేశం అంతా ఇప్పటికీ గుర్తుండిపోయింది అందరికీ. అట్లాగా యువర్ హార్ట్ థ్రాప్ శాంతి గారు. కానీ ఆ తర్వాత బహుశా మీరు కంటిన్యూ అంటే మీరు ఇంకా పెద్ద స్టార్ అయ్యేవారు. నేను అప్పటికి నా చేతుల సినిమాలన్నీ వదులుకుని కదా పెళ్లి చేసుకున్నాను. రెండో పెళ్లి కూడా అంటే రెండో పెళ్లి ఆయనతోటే 96లో కూడా. అప్పటికి ఒక 11-12 మూవీస్ చేతిలో ఉంది నాకు. నేను వాళ్ళకి టైం ఇచ్చాను, చెప్పాను. కొన్ని వచ్చి క్యారెక్టర్స్ ఉండిపోయింది, కొంత వాళ్ళు వచ్చి సాంగ్స్ వచ్చి కొంచెం ఇది అయిపోయింది. నేను చెప్పాను, అప్పటికి నేను టైం ఇచ్చాను వాళ్ళకి, ఇచ్చి కూడా చేసుకోలేకపోయారు. ఇంకా నాకు కూడా అప్పుడు 28, 29 అయిపోయింది. బాబు పుట్టినప్పుడు 29 years నాకు. సరే, ఇంకా మా అమ్మ అప్పుడు చెప్పింది 25 years తర్వాత పిల్లలు పుట్టారు, 30 years తర్వాత పిల్లలు పుట్టరు అని చెప్పింది. భయపడి సరే పెళ్లి చేసుకుని నెక్స్ట్ ఆ ఇయరే కదా 96 పెళ్ళి, 97 February 11th పెళ్ళి, 21st పెళ్ళి, February 11th పెద్దవాడు పుట్టేశాడు. చాలా అసలు నేను చెప్తున్నాను కదా, మీరు ఎంత లైఫ్ చూసేశారు ఫాస్ట్గా. అదేమో అట్లాగే వెళ్ళిపోయింది. చిన్నప్పుడు కుటుంబ బాధ్యతలు నాన్నగారు పట్టించుకోలేదో, లేకపోతే నాన్నగారు డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు కాబట్టి వాట్ ఎవర్, మీరు కుటుంబ బాధ్యతలు అంతా మోసారు. చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చారు. అంటే దాని తర్వాత బాగానే ఉంది కదా పెళ్లి. దాని తర్వాత బాగున్నారు. సరే, 29 years వరకు యాక్ట్ చేశారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లిలో రకరకాల అందరు అమ్మాయిలకి వచ్చేది. అది నేను చెప్తున్నాను కదా, ఒక పేరు ఉంది కాబట్టి బయటకు వస్తుంది తప్పితే అందరికీ ఇది more than 75% అందరికీ వచ్చేది. అది వాళ్ళు బయట చెప్పలేదు, నేను చెప్తున్నాను అంతే. వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకలేదు, నాకు దొరికింది అంతే. అయితే మీకు ఫైనలీ మీకు మంచి కోరిక ఒకటి, అంటే నేను ప్రపంచం చూడాలి, ఇలా ట్రావెల్ చేయాలి, లేకపోతే నాకు ఇలాంటి ఒక ఇది కావాలి, ఒక క్యారెక్టర్ కావాలి అని ఏముంది శాంతి గారు? ఇప్పుడు 2 పిల్లలు పెళ్ళిళ్ళు కళ్ళతోటి చూడాలి అది వస్తే మీరు సంతోషంగా, కోడలు 2 చూడాలి. మీ కంపెనీ ఉంటుంది ఇంట్లో కూడా? కంపెనీ కాదు, నేను చెప్పాను, పిల్లలు కూడా చెప్పాను. అమ్మ అంటే నేను పాత, బట్ వాళ్ళు కొత్త జనరేషన్ కదా, వాళ్ళకి నేను పాత జనరేషన్. వాళ్ళకి నేను చెప్పాను, మీరు పెళ్లి చేసుకొని మీరు ఉండండి, నేను ఒక సెపరేట్ ఇంట్లో ఉంటాను, మీరు సాటర్డే సండేస్ వచ్చి చూడండి, లేకపోతే నేను సాటర్డే సండేస్ వచ్చి చూస్తాను. అది కూడా చెప్పేశాను. అది కూడా ఎక్స్పెక్ట్ చేయను నేను.
అండ్ ఇద్దరికి ఇప్పుడు మరి యాక్టింగ్ ఆపర్చునిటీస్ పుంజుకుంటున్నాయా? చిన్నవాడికి వస్తుంది, బట్ మంచి కంపెనీ డైరెక్టర్ బాగుంటే ప్రొడ్యూసర్ బాగాలేదు, ప్రొడ్యూసర్ బాగుంటే కథలు లేదు. మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా ఒక సినిమా. నేను చెప్పాను పెద్దవాడికి, చెప్పాను, వాడు వద్దంటున్నాను వద్దన్నాడు. నేను పెద్దవాడిని డైరెక్టర్గా చేద్దాం అనుకున్నాను, చిన్నవాడిని హీరోగా పెట్టి. వాడు పెద్దవాడు ఒప్పుకోవట్లేదు, నేనే చేసుకుంటానమ్మా, వాడు కథలు రాసుకుంటున్నాడు కదా, వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అని చెప్తున్నాను. వాళ్ళేంటి సినిమాలు సంపాదించిన ఇది అంత ఇప్పుడు కరువు అంటే ఏమంటారు, అంత తిండికి లేకుండా అట్లా ఏం లేదు కదా, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు తిండి వాళ్ళు చూసుకుంటున్నారు, రోజు హోటల్ ఆర్డర్ చేసుకుంటారు, తింటారు, వాళ్ళకి ఏది కావాలంటే తింటున్నారు. 4 కార్లు ఉంది, తిరుగుతారు. ఓకే ఫైన్, లెట్ దెమ్ ఎంజాయ్. నాలాంటి ఒక రాక్షసి వచ్చింది అనుకోండి, అంతే రప్పడిచ్చేస్తుంది. ఎక్కడ దానికి బాబాకి నాకు చెడ్డ పేరు ఎక్కడ వచ్చిందంటే 5 మినిట్స్కి ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటాను. ఎందుకు? ఆయన తిన్నారా లేదా అని, జ్యూస్ తాగారా లేదా అని, టాబ్లెట్ వేసుకున్నారా లేదా అని. దీనికి చేస్తున్నాం ఎవ్రీ 15 మినిట్స్ 20 మినిట్స్ ఫోన్ చేస్తూనే ఉంటాను. నాకు ఆయన పర్సనల్గా అందరికి తెలియచ్చు, కానీ ఆయన ఇన్నర్ బాడీ ఇదంతా నాకే తెలుసు, వేరెవరికి తెలియదు కదా. వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికి తెలియదు, నాకే తెలుసు. ఆయన లోపల ఆయనకి ఏముందనేది నా ఒక్కదానికే తెలుసు, నా పిల్లలు కూడా తెలియదు. అదే నేనే కేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉంటే నేను టైంకి చూసుకుంటాను, ఆయన ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను. నాకు పిల్లల్ని పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేయాలి, పికప్ చేసుకోవాలి, ట్యూషన్ తీసుకుని పోవాలి, రావాలి, వంట చేయాలి, ఇన్ని పనులు ఉంటుంది. సో దానికి ఫోన్ చేస్తుంటాను. ఇది వచ్చి ఉల్టా వచ్చి అమ్మ హీరోయిన్స్ వేయకూడదు, అది చేయకూడదు, ఏం చేస్తున్నావు, అటు ఇటు అది ఇది పుకార్లు వచ్చింది. ఓకే ఫైన్, ఆయనకి తెలుసు, నాకు తెలుసు. కానీ అదే అడుగుతుంటాను నేను, చెప్తున్నాను అందమైన. ఎందుకంటే ఒక 2-3 హీరోయిన్స్ పేరు చెప్పి ఉన్నారు, కానీ వాళ్ళతో యాక్ట్ చేయలేదు ఆయన. ఏదో అఫేర్ ఉందని చెప్పారా? చిచి చంపేసి ఉంటాను, చంప మీద పచ్చక రెండు పెట్టి ఉంటాను. అంతేనా? ఎవరు చెప్తారు? ఆయనకి చంప మీద రెండు పెట్టి ఉంటాను. అది లేదు, యాక్టింగ్ ఆయనకి వచ్చి ఉండండి, మీనాక్షి శేషాద్రి అంటే బాగా ఇష్టం. ఇంకా పాత హీరోయిన్ ఒకటి మీనాక్షిది వచ్చి బాగా ఇష్టం, చెప్తుంటారు నాకు. తర్వాత ఇంకొక హీరోయిన్ ఏదో ఒకటి చెప్పారు. సో వాళ్ళ సినిమా చూసినప్పుడు మాత్రం ఇట్లా చూస్తుంటాను. సినిమా చూసి ఒక టీవీలో చూస్తారు కదా, బావ్ అంటాను, ఇలా చూస్తుంటారు. అయితే ఎగతాళి చేస్తాను. శాంతి గారు, మీ ఈ పంటి రహస్యం చెప్తారా? ఏ పంటి? మీరు ఒక పన్ను వజ్రం ఉంది కదా అందులో. ఆమె ఇండియన్, అది గ్రీన్ అండ్ ఆరెంజ్ వైట్ పెట్టించుకున్నారా మీరే? అంటే జస్ట్ ఫర్ నేను ఇండియన్ అని అదే సేమ్ అది కలర్ పెట్టుకున్నాం అనిపించింది, పెట్టుకోవాలని. చాలా మంది టాటూ వేసుకుంటారు, అలా మీరు ఇలా. ఇదైతే బయట కనిపించదు కదా, అంతే మీకోసం. మీ భారతీయత మీ నోట్లోనే. నాకు అదే చెప్పాను కదా, హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఏం లేదు. సో ఆమె ఇండియన్, ఎక్కడ పుట్టినా ఇట్లాగే పుట్టి ఉంటాను. నాకు తమిళ, తెలుగు, హిందీ అదైతే ఏం లేదు, అందుకని అనిపించింది, వెళ్ళి ఇట్లా ముందు పెట్టుకున్నాను. సో మీ అబ్బాయిల పెళ్లి కోసం మేము వెయిటింగ్, మేము వస్తాం అందరం, మీరు పిలవకపోయినా పిలిచినా. వాళ్ళు నన్నే పిలుస్తారు లేదని చూస్తాం. ఓహో, ఈ ట్విస్ట్ కూడా ఉందని తెలియదు. అయితే మరి ఇంకొక ఒకేషన్ పార్టీ పెట్టుకుందాం చక్కగా. అదే చెప్పాను, చెప్పారు కదా, ఉర్లకిழங்கு రోస్ట్ పచ్చడి. ఉర్లకిழங்கு కర్ణకిழங்கு అంటే అది పప్పు, మంచి పప్పు చేసి ఫ్రై చేసి. అలా మీరు తీసుకొని రావద్దు, నేను యూఎస్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటా. అవునా? సరే, అయితే వాళ్ళ ఇంటికి మేము ఒక టూర్ వేస్తున్నాం. నేను అడిగాను, బబ్బుకి అడిగాను. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక 3 years నుంచి వాళ్ళ సార్లు తిరుగుతున్నారు ఇద్దరు. థాయిలాండ్ సైడ్ అటు సైడ్ తీసుకున్నాను. నేను అడిగాను, ఏంట్రా మసాజ్ చేసుకోవడానికి వెళ్తున్నారా, మసాజ్ చేసుకోవడానికి వెళ్తున్నారా అని అడిగాను. అమ్మా బుద్ధిమంతుల్లా కనిపిస్తారు ఇద్దరు చాలా, నేను చూశాను కదా. అమ్మాయిలు పిచ్చిలు లేదు వాళ్ళకి, చిన్నది అది ఉంటుంది కదా, అది ఉంటుంది. అది పిల్లలు ఇప్పుడు అందరూ చేసేది అది. వాడికంటే అమ్మ ఇది, వాడు మొన్న చెప్తున్నాడు, పా నీ అరుపులు లేకుండా ఒక 3 రోజులు నీది హ్యాపీగా ఉంటామా అని అంటున్నాడు చిన్నాడు. చూసారా, అక్కడ వెళ్తారు కదా, ఒక వారం టూర్ వేసుకుంటారు. అక్కడ థాయిలాండ్ సైడ్ వెళ్తే మొత్తం అన్నీ వేసుకుంటారు. మొన్న వెళ్ళి 3 రోజులు ఉండేసి వచ్చేసి వియట్నాంకి వెళ్ళకుండా వచ్చేసారు. ఎందుకంటే అమ్మ వంట గుర్తుకొచ్చిందంట. ఇక్కడ అప్పుడు అమ్మ గుర్తొస్తుంది. వెళ్తారు, ఒక వారం టికెట్ వేసుకుంటారు, రూమ్లు అన్నీ బుక్ చేసుకుంటారు, మొత్తం అందరూ కలిసి, అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తారు. 3వ రోజు ఫోన్ వస్తుంది, అమ్మ రేపు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుంది. ఏంటంటే వాడు చిన్నవాడే ఆర్డర్ చేసుకుని తినేది. నైట్ 12:30కి అంత ఆర్డర్ చేస్తాడు. నైట్ 12:30కి, ఈ రోజు దాకా నైట్ 12:30కి ఏదైనా ఒక ఆర్డర్ చేసుకొని తింటాడు వాడు.
వాడి నాకు ఒకటే భోజనం పెడుతున్నావు నువ్వు, అదే చికెన్ అది ఇంకా ఏదైనా చెప్తే కదా, వేరేది నాకు వండడం రాదు. వాళ్ళు చెప్పిన చిల్లీ చికెన్ జింజర్ చికెన్ అట్లా చేసి ఇస్తాను, నా స్టైల్ చేసి ఇస్తాను. వాళ్ళు హోటల్లో అడిగితే నేను ఎక్కడ వెయిట్ చేస్తాను. అంతే కదా. వెళ్తాడు 2 days 3 daysకి, వెళ్ళిపోతాంరా బబ్బు వెళ్ళిపోతాంరా అంటాడంట. అరే నీకోసం కదరా ప్రోగ్రామ్ పెట్టింది. మరి ఇప్పుడు కూడా లాస్ట్ మంత్ వెళ్ళి వచ్చారు, వియట్నాం కూడా టికెట్ వేసుకున్నారు, పోనీ కానీ పోలేదు. 1 week అని వెళ్ళారు, 3 daysలో వచ్చేసారు. అమ్మ చేతి వంట అలా మిస్ అవుతారు, అమ్మని మిస్ అవుతారు. అమ్మంటే అమ్మని పిచ్చి మిస్ ప్రేమ. అవుతారు. వాళ్ళకి అది నేను చెప్పాను కదా అప్పుడు ఫస్ట్ ఒంట్లో బాగాలేకుండా అయిపోయిందని. వాళ్ళు ఇప్పటికి వస్తారు కదా, వచ్చి నేను ఎప్పుడు అటు సైడ్ తిరిగేసి టీవీ చూస్తుంటాను. వాళ్ళు మెల్లగా వచ్చి చూసుకొని వెళ్తారు, నేను ఇట్లా చూసుకొని పోతుంటారు. వాళ్ళకి భయం. అయ్యో, నిద్రపోతే కూడా దగ్గరికి వచ్చి చూసుకొని వెళ్తారు. అంటే షాకింగ్ గా చూసారు కదా డాడీ వాళ్ళ నాన్నది. 3-4 times చూసారు. రైట్. అండ్ ఆల్సో మీరు హాస్పిటలైజ్ అయ్యారు. అందుకే భయం చూసి డెఫినెట్ అంటే వాళ్ళు అక్కడ నేను ఇక్కడ కూడా ఎంఐసీయూలో ఉన్నాను కదా, ఒక 1 week 10 days తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. అట్లాగే 2 సారి ఎంఐసీయూలోని ఐసీయూ షిఫ్ట్ చేశారు. లోపల అలౌ చేయరు కదా. ఈవినింగ్ ఏదో ఒక మనకి కొంచెం ఇది వచ్చిన తర్వాత అప్పుడు లోపలికి ఆ టైమింగ్స్ ఒక 5 minutes 10 minutes ఉంటుంది. వీళ్ళు అక్కడ పక్కనే అపోలో హాస్పిటల్ పక్కనే బయట షాప్స్ ఉంటుంది కదా, అక్కడే ఏదో తినుకొని అక్కడే తిరుగుతుంటారంట. ఆ 1 month ఇది హాస్పిటల్ బయట ఉంది, అపోలో బయట ఉంటుంది, అక్కడే తిరుగుతుంటారంట. నాకు కళ్ళు తీసిన తర్వాత వాళ్ళు సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు, మా పిల్లలు పాపం అక్కడే వచ్చి తొంగి చూస్తున్నారమ్మా, వచ్చి అక్కడ ఉంది కదా, ఆ డాక్టర్స్ ఎవరు లేకపోతే వచ్చి మళ్ళీ లోపలికి వచ్చి చూసుకోవడము, కొంచెం చేపెట్టుకోవడం అట్లా వెళ్తుంటారంట. అదని చెప్తారు కదా. అలాగే ఎక్కువ మిస్ చేస్తారు నన్ను. గొడవ చేసుకుంటాము, అయ్యో అరే తుర్రయ్య అని, నువ్వు నా కొడుకే లేదురా అంటాను, ఐ డోంట్ వాంట్ యూ అమ్మ అంటాడు. ఇట్లా గొడవలు సూపర్. నేను చిన్నవాడు సూపర్ ఫైట్ చేస్తాము. అదే వాడికి ఏదైనా కావాలనుకోండి, వాడు ఎప్పుడైతే నన్ను మమ్మీ అని పిలిచారు కానీ అమ్మ దొంగ కొడుకు వీడికి ఏదో కావాలి అని అనుకుంటాను, వీడు ఏదో మనకి పెడుతున్నాడు రా. మమ్మీ వాట్ యూ వాంట్ మమ్మీ, షాల్ ఆర్డర్ చేసి 5 అది అడగగానే తెలిసిపోతుంది. రాత్రి ఎవరు వస్తున్నారమ్మా, ఏ ఫ్రెండ్ వస్తున్నారమ్మా అని అడుగుతాను. మళ్ళీ లేదమ్మా వాడు మొన్న యూఎస్ నుంచి వచ్చాడంట, మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాడమ్మా, మరి వాడు ఒకడే వస్తున్నాడు, లేదమ్మా వాడు వస్తున్నాడు కదా, మళ్ళీ వీడు వస్తున్నాడమ్మా, వాడు వస్తున్నాడమ్మా. ఒక 5 members అమ్మా, 6 members అమ్మా. అప్పుడు చూస్తుంటే రాత్రి చూస్తుంటే ఒక 10-15 మంది వచ్చి కూర్చుంటారు. మళ్ళీ పొద్దున దాకా ఒకటే పాటలు వేసుకుని వాళ్ళకి, అందుకని సెపరేట్ ఫ్రిడ్జ్ పెట్టేశాను, వాళ్ళకి ఒక డైనింగ్ టేబుల్ పెట్టేశాను బయట, హ్యాపీగా వాళ్ళు ఒక టీవీ పెట్టేశాను. ఏం చేసుకుంటారా సూపర్ చేసుకుని ఆడుకోండి. ఏం చేస్తారు ఇంకా చేస్తారు, పాటలు పెట్టుకొని డాన్స్ ఆడడం, మధ్యలో బూతులు జోక్స్ ఎట్లు బూతులు ఉంటుంది. అది లేనప్పుడు మాత్రం నన్ను పిలుస్తారు, వచ్చి అమ్మ ఉంది నా ఫ్రెండ్స్ అందరు వీళ్ళు ఏమేమి చేసుకున్నారో అప్పుడు అదన్నీ ఒకటొకటిగా వాడికి కొంచెం ఎక్కువగానే ఒకటి బయటకు వస్తుంది కదా, అవన్నీ వీడి గురించి వాడు చెప్పగానే వాడి గురించి వాడు చెప్తారు, వాడి గురించి వాడు చెప్తారు, మొత్తం అన్నీ బయటకు వస్తే నవ్వుకుని కొంచెంసేపు కూర్చుంటాను. నేను పోతే నా పిల్లలు ఎంత మిస్ అవుతున్నారో లేదో, వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం నన్ను మిస్ అవుతారు. నిజంగా చెప్తున్నా, బబ్బు మేఘా ఫ్రెండ్స్ చాలా మిస్ అవుతారు నన్ను.